అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. పాకిస్తాన్ ఉగ్ర క్యాంపులపై భారత్ మెరుపు దాడి. భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న అమెరికా. దాడులపై అమెరికా విదేశాంగ మంత్రి రూబియోకు వివరణ. లక్షిత దాడులు ఉగ్రవాద శిబిరాలపైనే అని భారత్ స్పష్టీకరణ. శాంతియుత పరిష్కారానికి అమెరికా యత్నం. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈ వివాదానికి త్వరలోనే ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని రూబియో ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శాంతియుత పరిష్కారం కోసం ఇరు దేశాల నాయకత్వంతో చర్చలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. అంతకుముందు ఈ పరిణామాలపైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇది విచారకరం. చాలా కాలంగా వారు పోరాడుతున్నారు. ఇది చాలా త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను అని వైట్ హౌస్లో విలేకరులతో అన్నారు. భారత్ జరిపిన దాడులు ఊహించినవేనని, త్వరగా ఈ ఉద్రిక్తతలు చల్లారాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. Tensions between India and Pakistan are at their highest in years. I deeply respect and I am profoundly grateful to the government of people of both countries and their significant contributions to the work of the United Nations, not least UN peacekeeping. And so it pains me to see relations reaching a boiling point. I understand the raw feelings following the awful terror attack in Pahalgam on 22 April. I once again strongly condemn that attack and extend my condolences to the families of the victims. That has been my message in my ongoing outreach with both countries. Make no mistake, a military solution is no solution. భారతదేశం జరిపిన దాడుల అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా విదేశాంగ మంత్రిగా అదనపు జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న మార్కో రూబియోతో మాట్లాడి తీసుకున్న చర్యల గురించి వివరించినట్టుగా వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. భారత చర్యలు నిర్దిష్టంగా, ఖచ్చితంగా ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, పాకిస్తానీ పౌరులు ఆర్థిక లేదా సైనిక లక్ష్యాలపైన దాడి చేయలేదని ఎంబసీ స్పష్టం చేసింది. ఉగ్రవాదులపైన చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలమైందని, నిరాధార ఆరోపణలు చేస్తుందని భారత్ పేర్కొంది. భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితి తీవ్రమైనదని, దీనిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు. శాంతియుత, బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరు దేశాలతో అమెరికా నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని ఆమె వెల్లడించారు. దీంతో ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఇండియాకు సపోర్ట్ చేస్తూ అన్ని విధాల సహకారం అందిస్తామని హామీలు ఇస్తున్నారు.